హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చదవడం ద్వారా మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే మేము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే పబ్లిక్ ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అలాగే మేము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఒక పేపర్ అయితే రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా అది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా. సో మీ ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం రోమన్ నెంబర్ 1 నుంచి 16 వరకు ఏమేమి ఉన్నాయో ఒకసారి క్లియర్ గా చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాం. సో శ్లోకము భావం ఉంటాయి రోమన్ నెంబర్ 1 లో. 2 వస్తాయి, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సో భక్తృహరి సుభాషితానిలో పోయమ్స్ నేను స్టార్టింగ్ ఇచ్చింటాను, మీరు అబ్జర్వ్ చేసి వాటిని బాగా చదివి వాటికి సంబంధించిన మీనింగ్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. మీనింగ్ ఇంగ్లీష్ లో అలాగే తెలుగులో కూడా రాయొచ్చు. అగ్నః సుఖమారాధ్య అనే పోయం, పరివర్తిని సంసారే అనే పోయం చాలా ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే నేను ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చింటాను, సెకండ్ ఇంపార్టెంట్, థర్డ్ ఇంపార్టెంట్, 4, 5th ఇంపార్టెంట్ ఇలా ఇస్తూ ఉంటాను అనమాట. ఫస్ట్ ఉన్నది చాలా జాగ్రత్తగా చదవాలి. తర్వాత 3వది కుసుమస్తబక సేవ, 4వది దానం భోగో నాశ అనే పోయం ఉంటుంది. దుర్జన పరిహర్తవ్యో. సో ఈ 5 పోయమ్స్ చాలా పర్ఫెక్ట్ గా చూసుకుని వెళ్ళండి, నో ప్రాబ్లం, సరిపోతుంది మీకు. తర్వాత రోమన్ నెంబర్ 2 లో సారాంశాలు పద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. 2 వస్తాయి, 1 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. రామో విగ్రహవాన్ ధర్మ, లక్ష్య శుద్ధి. సో ఈ 2 అయినా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. లేదా శ్రీకృష్ణస్య గురు దక్షిణ. తర్వాత సో ఇక్కడ గాన పరీక్ష అనే లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు కానీ పూర్తిగా చదువుకొని వెళ్ళాలి. అక్కడ ఇక్కడ మాత్రం మార్చకండి. ఒక సైడ్ ఇవైనా ఇవి ఈజీ అయితే ఇవి ఈజీ ఉంటే ఇవి చదువుకోవాలి. సో రోమన్ నెంబర్ 3 గద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. 2 వస్తాయి, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. ఇక్కడ దీంట్లో చూద్దాం ఏవి ఇంపార్టెంట్ అనేది. దయాళు దానశీల నాగార్జున, వీరవనిత కీర్తిసేన. సో ఈ 2 అయినా పర్ఫెక్ట్ గా ఒక సైడ్ చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇవైనా శరణాగత రక్షణం, పితృసేవా తత్పర, శ్రవణ కుమార. సో నీకు బాగా ఎక్కడ ఈజీ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ ఈ 2 ఈజీ అనిపిస్తే ఈ 2 చూసుకొని వెళ్ళండి. ఈ 2 ఈజీ అయినా ఈ 2లో ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి 2 పర్ఫెక్ట్ గా చూసుకొని వెళ్ళండి ఒక భాగంలో. నెక్స్ట్ ఉపవాచకం నాన్ టెల్ సంబంధించిన క్వశ్చన్స్ 8 వస్తాయి, 4 రాయాలి, 8 మార్క్స్ ఉంటాయి. దీంట్లో మనం పర్ఫెక్ట్ గా చూసుకోవాల్సినవి ఏంటంటే భాగ్య చక్రం, కిమితి పేటికాయం, నెక్స్ట్ స్వావలంబి రాజీవ. ఖచ్చితంగా ఇది చూసుకొని వెళ్ళండి. దీని నుంచి ఎక్కువ 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, స్వావలంబి రాజీవ అనే దాని నుంచి. సో ఇంకొక ఆల్టర్నేట్ గా మనం ఇది చూస్తున్నాము. సో ఆల్టర్నేట్ లో శాశ్వతం హి కార్యం కరణీయం అని కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకొని చూసుకోండి. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ రాకపోతే ఇది 2 క్వశ్చన్స్ రాకపోతే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5 పద్య భాగానికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడ 4 వస్తాయి, 2 రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. ఎనీ 2 లెసన్స్ పూర్తిగా చదివితే సరిపోతుంది. అందులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి, కొన్ని చూద్దాం. రామో విగ్రహవాన్ ధర్మ, దీంట్లో 3వది నెంబర్ వేసాను. ఇక్కడ 3వది అంటే మెటీరియల్ ఆధారంగా లేదా టెక్స్ట్ బుక్ ఆధారంగా 3వ క్వశ్చన్. తం వ్రజతం ప్రియో అని స్టార్టింగ్ రాశాను, నేను స్టార్టింగ్ మాత్రం రాశాను, చూసుకోండి. 4వది రాక్షసాం అనేది ఉంటుంది. తర్వాత లక్ష్య శుద్ధి అనే లెసన్లో 2వది శిరహ పశ్యతి. తర్వాత 4వది గ్రాహం హత్వా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 6 గద్య భాగానికి సంబంధించిన ఇవి సందర్భాలు 4 ఉంటాయి, 2 రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. ఎనీ 2 లెసన్స్ పూర్తిగా చూసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా రాశాను. ఇక్కడ దయాళుహు అనే లెసన్ ఉంది కదా, దీంట్లో
చూడండి ఇక్కడ రెండోది రాజ్యలోభః, మూడోది ఏవం కృతే దేవ మనుయో మనుప ఏవం కృతే దేవ మనుష్యంతే అనేది. సో నెక్స్ట్ వచ్చేసి వీరవనిత కీర్తిసేనలో చూద్దాం. ఒకటోది అనమాట ఏష వైద్య వేషం. నెక్స్ట్ నిత్య రుదితే రెండోది అనమాట. ఒకటోది రెండోది దీంట్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 7లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. పద్య భాగానికి సంబంధించి 4 వస్తాయి, 2 రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ ఎనీ 2 లెసన్స్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకొని చదువుకొని వెళ్ళాలి. సెకండ్ థర్డ్ లెసన్స్ మాత్రమే చూసుకొని వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇక్కడ రాశాను. దాంట్లో ఇంపార్టెంట్ చూద్దాం. 2 మార్క్స్. భరతః రామం కిమితి వచో అబ్రవీత్. రామః రణే కం కం నిజగాన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. గురుః బీభత్సం పునః కిమాహ. పార్థః ద్రోణం కిమితి అభ్యభాషత. ఇక్కడ రోమన్ నంబర్ 8 2 మార్క్స్ క్వశ్చన్స్ గద్య భాగానికి సంబంధించి ఉంటాయి. 4 వస్తే 2 రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. వీరవనిత కీర్తిసేనలో చూద్దాం. వణిజో ధనపాలితస్య. ఇక్కడ నెంబర్ వేసాను. ఒకటోది ఫస్ట్ స్టార్టింగ్ కూడా కొంచెం రాశాను. రెండోది వలభీతః గృహమాగతే. ఇక్కడ అంటే నేను స్టార్టింగ్ రాసినవి మాత్రమే చదువుకోవాలి, ఈ నెంబర్స్ వేసాను ఊరికే. నెక్స్ట్ పితృసేవా తత్పరః శ్రవణ కుమారఃలో కహ కిమర్థం అని స్టార్టింగ్ లో ఉంటుంది. కస్య నూనం నరకో అని ఉంటుంది. ఇవి కూడా చూసుకొని వెళ్ళండి, లేదా ఎనీ 2 లెసన్స్ పూర్తిగా చూసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఏకపద సమాధాన ప్రశ్నలు పద్య భాగానికి సంబంధించి ఉంటాయి. 5 వస్తాయి, 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. ఆల్ లెసన్స్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాల్సిందే ఇవి. అయినప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవి ఇక్కడ రాసాము, ఒకసారి చూసుకొని వెళ్ళండి. కహ పశుః భవతి. కల సజ్జనానాం మైత్రీ కాయివ భవతి. సీతారామం కథమనుగత. రామేణ కేశాం వదః ప్రతిజ్ఞాతః. నెక్స్ట్ గురుః పార్థాయ కిం నామానం అస్త్రం దదౌ. ఏం అస్త్రం ఇచ్చాడు అని. సలిలే అవగాఢం ద్రోణం అని ఉండాల, జస్ట్ మిస్టేక్ ఇది. ద్రోణం కహ జగ్రాహ. తర్వాత 7th మునిద్వంద్వం కీదృశం ఆంజనేయం ఐక్షిష్టః. నెక్స్ట్ 8 సురగాయనౌ కౌ. ప్రాణినాం పరం సుఖదాక. కా స్వల్పే జీవితకాలే అనల్పం పుణ్యమార్జితవతి. 11th యదుత్తమౌ కౌ. సో గద్య భాగానికి సంబంధించి ఏకపద సమాధానాలు ఇవి. 5 వస్తాయి, 5 రాయాలి, 5 మార్కులు ఉంటాయి. మొత్తం గద్య భాగానికి సంబంధించిన క్వశ్చన్స్. ఆల్ క్వశ్చన్స్ చూసుకోవడం చాలా మంచిది, అంటే అన్ని లెసన్స్ కూడా కవర్ చేయాలి ఖచ్చితంగా. దాంట్లో మేము ఎక్స్పెక్ట్ చేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చిరాయు భూతలే మంత్రికాః. చిరాయు కం యవరాజ్యే అభిషిక్తవాన్. నెక్స్ట్ ధనపాలః కీర్తిసేనాం కస్మౌ దదౌ. పాటలీపుత్రం నామ నగరం కుత్ర అస్తి. నెక్స్ట్ వామాత్ అక్ష్ణః కః సమాజని. శిభిః నామ నరపతిః కీదృశః. దశరథస్య ఇషునా కః హతః. దశరథః రామవిరహేనైవ కథం విలఫన్ ప్రాణాన్ ముమోచ.
నెక్స్ట్ జగదీశ కిం శాస్త్రం ప్రతి ఆకృష్ట అభవత్. జగదీష్ సుభాష్ చంద్ర బోస్ కస్మాత్ విశ్వవిద్యాలయాత్ బిఎస్సి ఉపాధిం ప్రాప్నోత్. నెక్స్ట్ 11th రోమన్లో సంవిత్ పరీక్ష ఉంటాయి. ఆల్ సంవిత్ పరీక్షలు అంటే కాంప్రిహెన్సివ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటాము. ఇంగ్లీష్లో పేరా వచ్చి 5 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఉంటాయి కాబట్టి అన్ని చూసుకుని వెళ్ళండి. ఒకటి వస్తుంది, ఒకటి రాయాలి, 5 మార్కులు ఉంటాయి. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 12 and 13 సందులు ఉంటాయి. సవర్ణ గుణ వృద్ధి సందులు ఖచ్చితంగా చూసుకుని వెళ్ళాలి. ఎందుకు ఇక్కడ 3 రాశాడు? 8 వస్తాయి కదా, ఇవి 4 రాయాలి. మరి 3 చదివితే ఎలా అనుకుంటున్నారా? సో సవర్ణ దీర్ఘ సంధి నుంచి 2 క్వశ్చన్లు 100% ఇస్తాడు. ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 3 అయినా పర్ఫెక్ట్ చదవండి, ఈ 3 అయినా పర్ఫెక్ట్ చదవండి. కానీ ఈ 3 చదివితే మాత్రం ఒకటి తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సవర్ణ దీర్ఘ సంధి నుంచి ఎవ్రీ ఇయర్ 2 ఇస్తున్నాడు అనమాట ఎగ్జాంపుల్స్. అది సందులు కలపడంలో కానీ సందులు విడదీయడంలో కానీ. లేదు మీకు ఈ 3తో పాటు ఇంకొకటి వీటిలో ఏదైనా చదువుకుంటామంటే అది 100% ఇంకా మంచి బెటర్ అనమాట, బాగుంటుంది. లేదు ఈ 3 బాగా చూసుకుని వెళ్తాం, సవర్ణ దీర్ఘ సందులు ఎలాగో 2 వస్తాయి అనుకుంటున్నాం కదా అంటే ఈ 3 సరిపోతాయి. డౌట్ ఉంటే దీంట్లో ఒకటి, ఈ 3 చదివిన తర్వాత ఒకటి చదువుకోండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 14 శబ్దాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చదవాలి. 3 వస్తాయి, 2 రాయాలి, 8 మార్క్స్ ఉంటాయి. 1 నుంచి 9 వరకు చూసుకొని వెళ్తే గ్యారంటీ ఉంటాయి, దాంట్లో 2 ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ ఇవి. ధాతృ భాను మతి నది వనం. నెక్స్ట్ ధాతువులు ఉంటాయి. 4 వస్తే 2 రాయాలి, 6 మార్క్స్ ఉంటాయి. ఈ ధాతువులకు సంబంధించి అన్ని చూసుకుని వెళ్ళాలి. భవతి అనే ధాతువులో 5 టైప్స్ ఉంటాయి కదా, ఈ 5 టైప్స్ చూసుకుని వెళ్తే దాని మాదిరి వేరే దాంట్లో వస్తుంది. ఇప్పుడు అంటే భవతి, భవతః భవంతి, భవసి భవతః భవత, భవామి భవావహ భవామహ ఉంటుంది కదండి. సో దాని మాదిరి చలతి పఠతి వదతి ఇలా ఉన్నాయి కదా, ఏదైనా ఇవ్వచ్చు. భవిష్యత్తు మాదిరి ఏదైనా ఇవ్వచ్చు, పఠిష్యతి వదిష్యతి గమిష్యతి, భవేత్ మాదిరి ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇవి మంచిగా చూసుకుని వెళ్ళండి. అభవత్, నెక్స్ట్ భవత్ భవతాత్ అనేది ఉంది. ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకుని వెళ్ళాల్సిందే. సో అనువాదాలు ఉంటాయి, ఖచ్చితంగా అన్ని చదవాల్సిందే. ఇవి రోమన్ నెంబర్ 16లో ఉంటాయి ఇవి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీటిని మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఒక్కరున్నా కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.